Revive this plan. From my side and our Honorable Chief Minister also requested when he met several times, Honorable Prime Minister, even our Finance Minister, ultimately she also agreed. In first phase actually to what NPA was done, the RINL phasing, because they have not paid the loan also, even it has become NPA account. Then we had a meeting with our bankers, Madam also interfered, and first round she ultimately agreed to release 500 crore. Then second stage, Madam agreed to release 1,100 crore, 140 crore. By that amount, some portion we have solved the NPA issue, and we decided to run 2 furnaces. I have already decided mentally, I prepared to revive the plant, give some rebirth to the plant. I expressed it before you. We worked from last 6 months how to revive this plan. From my side and our Honorable Chief Minister also requested when he met several times, Honorable Prime Minister, even our Finance Minister, ultimately she also agreed. In first phase actually to what NPA was done, the RINL phasing, because they have not paid the loan also, even it has become NPA account. Then we had a meeting with our bankers, Madam also. రైట్, మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవిచంద్ర, ఇది ఒక కీలకమైనటువంటి ప్రకటన అని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు ప్రైవేటీకరణ ఉండదు అనే మాట ఎక్కడి నుంచి కూడా రాలేదు, టీడీపీ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి వచ్చి వ్యాఖ్య చేయడం, కార్మికులు దీన్ని ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారు? ఒక మాట వినబడుతుంది, అంటే ప్యాకేజ్ ఇచ్చారంటే సరిపోదు, దీనికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఈరోజు కేంద్ర మంత్రి వచ్చిన నేపథ్యంలో ఆయన దృష్టికి ఏమైనా ఇది వెళ్ళిందా? ఏమనుకుంటున్నారు కార్మికులు? ఖచ్చితంగా చక్రి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి అంటే ఒక విధంగా డిజిన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్ స్థితికి విశాఖ స్టీల్ ప్లాంట్ రావడం, అది కూడా కార్మికుల పోరాటం, పొలిటికల్ లాబింగ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 14,440 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకరోజు పర్యటన విస్తృతంగా కొనసాగింది. వివిధ కార్మిక సంఘాలు, స్టీల్ యూనియన్లలో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, లేకపోతే RINL యాజమాన్యంతో ఆయన విస్తృతమైన చర్చలు జరిపారు. నేరుగా ప్లాంట్లోకి వెళ్లి పరిశీలించి వచ్చారు. ఈ సందర్భంగా ఒక అంశాన్ని చాలా స్పష్టంగా ఉక్కు శాఖ మంత్రి చెప్పబోయారు. అది ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ జరగట్లేదు, అది రివైవ్ అవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి బ్రేక్ ఈవెన్ సాధిస్తాం, అంటే ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ సాధిస్తాం. ఇప్పుడు ఏదైతే 14,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించామో దీనికి సంబంధించి 15 రోజుల రూపంలోనే ఒక రోడ్ మ్యాప్ను కూడా విడుదల చేస్తామని. ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆర్థికమైన భారాలున్నాయి, అప్పులున్నాయి, వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. కాకపోతే సమయం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి ఎక్స్పాన్షన్కి వెళ్ళిన తర్వాత, అంటే 2013 తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పటి వరకు చాలా ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. అనేక రకాల అప్పులు తీసుకొచ్చారు. 35,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో పరిశ్రమను పరిరక్షించుకోవడానికి ఇంతకాలం చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఆ క్రమంలో అప్పులు కూడా జరిగాయి. వాటన్నిటిని కూడా ఒకసారి షార్ట్అవుట్ చేయడం సాధ్యం కాదు. అదేవిధంగా మైన్స్తో పాటు ఇతర అంశాలు ఉన్నాయి. ఇక కార్మికులకు 3 నెలల నుంచి దాదాపు 240 కోట్ల రూపాయల జీతభత్యాలు పెండింగ్లో ఉన్నాయి. అన్నీ కూడా భారంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. ఆ దిశగా కార్మిక వర్గాలు కూడా తమకు సహకరించాలని కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన అభ్యర్థించారు. ప్రస్తుతం అదే విషయానికి సంబంధించి అసలు మంత్రి పర్యటన తర్వాత కార్మిక వర్గాలు కానీ లేకపోతే పోరాట కమిటీ కూడా దీన్ని ఏ విధంగా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మంత్రి గారి పర్యటన ఒక విధంగా డిజిన్వెస్ట్మెంట్ అనేది, ప్రైవేటీకరణ అనేది ఉండదు అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక మిగిలిన అంశాల గురించి ఏం చెప్తారు? విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తామని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 4 సంవత్సరాల క్రితం ప్రకటించింది. ఆ ప్రకటన ఈ రోజుకి కూడా, ఈ క్షణానికి కూడా వెనక తీసుకోలేదు.
ప్రైవేటీకరణ లేదని ఉట్టి మాటలు చెప్తే ప్రజలు నమ్మరు. రెండోది ప్యాకేజీ ఇచ్చాం 11,440 కోట్లు, కాబట్టి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలో నడపాలి, అది మీ బాధ్యత అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇచ్చిన ప్యాకేజీ కూడా ఆ డబ్బులు రా మెటీరియల్ ఖర్చు పెట్టరట, జీతాల కోసం ఖర్చు పెట్టరట, ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టరట, బ్యాంకులకు మాత్రమే కడతారట. ఇది ఎట్ట సాధ్యం? బ్యాంకులుగా కడితే గత 10 సంవత్సరాల్లో 19 లక్షల కోట్లు బ్యాంకులుగా ఎగ్గొట్టిన పెద్ద మనుషులు ఈ భారతదేశంలో పారిశ్రామికవేత్తలు చలామణి అవుతున్నారు. స్టీల్ సెక్టార్లో చూసుకోండి, మెట్రాల దగ్గర నుంచి, జిందాల్ దగ్గర నుంచి, జేఎస్పీఎల్ దగ్గర నుంచి, భూషణ్ స్టీల్ దగ్గర నుంచి వీళ్ళంతా బ్యాంకులకు ఎగ్గొట్టారు. స్టీల్ ప్లాంట్ ఒక రూపాయి కూడా ఎగ్గొట్టలేదు. మీరు తెచ్చిన డబ్బులు పెట్టి రా మెటీరియల్ కొంటే స్టీల్ ప్లాంట్ నడపచ్చు. పోయిన ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరం 4,850 కోట్ల రూపాయల నష్టాలు వచ్చినాయి. ఎందుకు? ప్రొడక్షన్ వద్దని మూసేశారు, మీరే ప్రొడక్షన్ ఆపేశారు కాబట్టి నష్టం వచ్చింది. ఈ ప్రైవేటీకరణ ప్రకటించిన 3.5 సంవత్సరాల్లోనే 10,000 కోట్ల రూపాయల నష్టాలు వచ్చినాయి ప్రొడక్షన్ తీయక. ఈ 10,000 కోట్లలో మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఏమైపోద్ది? ఆర్థిక ఒప్పందంలో అరిగిపోతుంది. కాబట్టి మిస్ మ్యాచ్ అనేది ఒకటి ఉంది, కొన్ని ఎక్విప్మెంట్లు లేవు, సమర్థవంతమైన యాజమాన్యం ఇక్కడ లేదు, ఓ రోలింగ్ మిల్ ఉండాలి లేదు, కోకోన్ బ్యాటరీ ఉండాలి లేదు, సెంటర్ మెషిన్ కూడా ఉండాలి లేదు, ఏమీ లేకుండా 100% ప్రొడక్షన్ కావాలి. మీరు మమ్మల్ని ఎలా అడుగుతారు? 20,000 టన్నులు తీయండి నుంచి బాటలు వేసినంత మాత్రం రావు. 1000 మంది కార్మికులు ఆల్రెడీ బయట ఉన్నారు, ఇంకో 1000 మంది నేను పాసులు పెట్టలేదు, అట్లాగే 10,000 మంది వీఆర్ఎస్ ఇస్తా ఉన్నారు. అందరినీ బయటికి పంపించేసి మిషన్లే ప్రొడక్షన్ తెస్తాయా మనుషులు లేకుండా? ఇది ఎట్లా సాధ్యం అవుద్దండి? కాబట్టి ఇది సరైనది కాదు. ఏదో మేము పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసింది కాబట్టి ఆ మేరకు ఒక ప్యాకేజీ మీరు తీసుకొచ్చారు. ఆ ప్యాకేజీ అంతా సర్వంతరాయమే అనుకుంటాం, అదే సమస్యలకు పరిష్కారం అనుకుంటాం, తప్పు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ని మెర్జ్ చేయాలా. రెండోది ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి 4 సంవత్సరాల పాటు. మూడో సొంత గదులు కేటాయించాలా. నాలుగోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న భూభాగం మొత్తాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి గారి పేరు మీద, జనరల్ పేరు మీద మార్చండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు రూపాయి ఇవ్వకుండా మేమే లాభాలు తీసుకొస్తాం, మీకు పంచి పెడతాం, పార్లమెంట్ ముందు తీసుకొస్తాం అని చెప్పి తెలియజేస్తాం. అంటే బ్రేక్ ఈవెన్ సాధ్యం అవుతుందంటే కేంద్రం చెప్తున్నట్టుగా డిసెంబర్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యం అవుతుందని మీరు అనుకుంటా ఉన్నారు? బ్రేక్ ఈవెన్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అత్యుత్తమైనటువంటి మ్యాన్ పవర్ ఉన్నది. ఈ మ్యాన్ పవర్ తక్కువ మ్యాన్ పవర్ అయినా కర్మాగార తాలూకు ప్రయోజనాలను ఆశించి, దేశం తాలూకు ప్రయోజనాలను ఆశించి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా అనేకమైన కష్టాలు నష్టాలను ఎదుర్కొంటూ ఇప్పటికే కార్మిక వర్గం వారికి వస్తున్నటువంటి అనేకమైనటువంటి రాయితీలు పోగొట్టుకున్నారు. బోనస్ రావటం లేదు, హెచ్ఆర్ఏ రావటం లేదు, ఇన్సెంటివ్ పోయింది, సబ్సిడీలు పోయినాయి, యూనిఫామ్ లేదు.